ఎస్టాబ్లిష్ అయింది. ఆ టెక్నికల్ డీటెయిల్స్ మనకి సాయంత్రానికి వచ్చేస్తాయి. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే అండి, నేను 1965-71 యుద్ధాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నాను. బయటకు వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్తో ఇలా అయ్యాను. అయితే అక్కడ పరిస్థితులు ఏంటంటే ఇవాళ టెక్నాలజీలో భారతదేశం ఎంత అడ్వాన్స్డ్ అంటే మినిమల్ ఇన్వాల్వ్మెంట్, అసలు లైన్ ఆఫ్ కంట్రోల్ని క్రాస్ కాకుండా మన భూభాగం నుంచి ప్రయోగించి వాళ్ళ ఎయిర్పోర్ట్లు, రాడార్ వ్యవస్థల్ని, సిగ్నల్ వ్యవస్థని, తర్వాత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలని అన్నిటినీ కూడా భారత వాయుసేన నాశనం చేయగలిగిందంటే మన టెక్నాలజీ ఏమిటో ప్రపంచానికి అర్థమైంది. 65లో అనేక విమానాలను మనం కోల్పోయాం. కారణం ఏంటంటే అప్పుడున్న టెక్నాలజీ అలాంటిది. అప్పుడు పాకిస్తాన్ అమెరికన్ జెట్స్ వాడేది, మనం ఇండిజినస్ జెట్స్ అన్నమాట, వాటిని వాడేవాళ్ళం. అయితే చైనా ఎంత గర్వంగా మాట్లాడుతోందంటే డైరెక్ట్గా సపోర్ట్ ఇస్తానని చెప్తోందో, మొన్న ఆపరేషన్లో చైనా మిజైల్ ఒకటి యథాతథంగా పడిపోయింది, పేలలేదు. గ్రామస్తులు దాన్ని అటు ఇటు తిప్పి చూస్తున్నారు, పరీక్ష చేస్తున్నారు. దాన్ని మన ఫోరెన్సిక్ ల్యాబ్లో దాన్ని టెస్ట్ చేసి వాడి రహస్యాలన్నీ బయటికి తీశారు. అసలు ఏంటి దానిలో ఏంటంటే ఆటో పైలట్ సిస్టమ్ అనేది సరిగా లేదు, గైడెడ్ పాత్ని ఫాలో అయ్యే సిస్టమ్ ఒకటి కరెక్ట్గా లేదు. చైనా బొమ్మలు ఎంత నాసిరకంగా ఉంటాయో చైనా వెపన్స్ కూడా అంతే నాసిరకంగా ఉంటాయని చెప్పి ప్రపంచానికి తెలిసింది. పాకిస్తాన్కి ఏమో ఇందాక మీరు చెప్పినట్టు వాళ్ళు తిన్నది వదిలేసింది తినాలి అని చెప్పి మిగిలిపోగా వాడేసిన పరికరాలను యుద్ధంలో వాడాలని చెప్పినట్టుగా అది కరెక్టేనండి. దీనివల్ల ప్రూవ్ అయ్యింది. అయితే ఏంటంటే భారతదేశంలో ఆ ట్రైనింగ్ వ్యవస్థ అనేది ఎలా ఉంది, టెక్నాలజీని ఎంత గ్రాడ్యువల్గా ఇండిజినస్ టెక్నాలజీ, ఇప్పుడు బ్రహ్మోస్ లాంటివి ఆర్మీకి ఇచ్చారంటే మామూలు విషయం కాదండి. ఇవన్నీ కూడా కలాం గారి పుణ్యం అది. మరి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో సార్ ఈరోజు మనం కలాం గారికి, మనోహర్ పారికర్ గారికి సలాం చెప్పుకోవాలి. వాళ్ళ విజన్ ఎప్పుడు అనేక సార్లు కోటి సార్లుగా చెప్పుకోవాలి. మరి నిజానికండి ఇవాళ భారతదేశం విమానాలు ఉన్నాయి, రఫేల్ తెచ్చారు, నో డౌట్ ప్రపంచంలోనే తిరుగులేని యుద్ధ విమానం అది. అయితే దానికి సపోర్టివ్గా మనకున్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఐరన్ డోమ్ అనమాట. వాళ్ళు ఏంటంటే వందలు వీటిని తూనీగల్లాగా వాటిని వదిలితే మన వాళ్ళు ఎలా పట్టుకోగలిగారు, వాటిని ఎలా ధ్వంసం చేశారు. ఇప్పుడు 1-2 కాదు, అన్ని సెక్టార్లో ఏకకాలంగా డ్రోన్స్ను వదిలితే వాటిని ఏమాత్రం ఒకటి కూడా మిస్ కాకుండా వాటిని సర్వనాశనం చేశారు. అది మన వాయుసేన యొక్క యాక్యురసీ. ఆర్మీ అంటారా, వాళ్ళ లాంచింగ్ ప్యాడ్స్ని మన ఏరియాలో ఉండి క్యాలిక్యులేటెడ్గా కొట్టారంటే మరి ఆర్మీ ఎంత ఎలా ఉందో చూడండి. ఇక వాళ్ళ నేవీలో సగానికి సగం చచ్చుబడిపోయింది. అందుకే తుర్కియా నుంచి ఒకటి తెచ్చుకునే ఊరినే కాపలాగా నేమ్ సేక్ పెట్టారు. మన వాళ్ళు 10 మర్చెంట్ నేవీ షిప్స్ని వాటిని కరాచీలో బాగా చేశారు. మన నేవీకి సాటి వచ్చే నేవీ పాకిస్తాన్ కనీసం రాబోయే 100 సంవత్సరాలు ఊహించలేదు. అలాగే ఎయిర్ ఫోర్స్, ఆర్మీ కూడానండి ఎంత నిబద్ధతగా చేసినాయి అంటే కేవలం వాళ్ళు చాలా కంట్రోల్డ్గా వాళ్ళ భూభాగంలోకి వెళ్లకుండా ఆర్డర్స్ కనుక వచ్చి ఉంటే నేను అనుకోవటం లాహోర్ మనలో కలిపేసేవాళ్ళు. 65లో మిస్ అయ్యారు ఆ ఛాన్స్, ఇప్పుడు వచ్చింది. కాకపోతే కొంచెం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ప్రపంచ దేశాల ఆలోచన మేరకు సీజ్ ఫైర్ ఒప్పుకున్నారు. సీజ్ ఫైర్ ఒప్పుకున్న తర్వాత మళ్ళీ 3 గంటల్లో మొదలు పెట్టారంటే వాళ్ళు దుర్బుద్ధి ఎలాంటిదో మీరు చూడండి. అప్పుడు మా అందరికి అనిపించింది ఎక్స్ మిలిటరీ పీపుల్కి, సరే వాళ్ళు తప్పు చేశారు ఈ సమయంలో కదా, అలా కాకుండా నిబద్ధత పాటించడమే భారతదేశం యొక్క ఔన్నత్యం అండి. ఇలా శేషాద్రిరావు గారు బలహీనతగా పాటిస్తున్నారు. ప్రొఫెసర్ శేషాద్రిరావు గారు, జమాయితే లీడర్ మౌలానా ఫజ్లుర్ రెహమాన్ పెషావర్లో ఏం మాట్లాడుతున్నాడంటే, మా డిఫెన్స్ ఫోర్సెస్, పాకిస్తాన్ డిఫెన్స్ ఫోర్సెస్కి, డిఫెన్స్ మినిస్టర్కి, అలాగే ఎంటైర్ పాకిస్తాన్ అడ్మినిస్ట్రేషన్కి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. Israel and India are one power, and for this reason they attacked Pakistan, but the way Pakistan has given them a befitting reply, I want to congratulate Pakistan's defense force and defense leadership and the veterans of the ground forces and the pilots of the air force. Congratulations on the victory, congratulations. And రాసుకుంటూ వస్తాడు. It will also play a role for the liberation of the Aqsa Mosque and will also play a role for the protection of the Haramai. ఆయన పేరు మౌలానా ఫజ్లుర్ రెహమాన్. ఆర్మీలు ఆ దేశాన్ని రక్షిస్తున్నాయో మౌలానాలు రక్షిస్తున్నారో అర్థం కావట్లేదు. షుబులి గారు,
చూశారు కదా ఆయన మాట్లాడింది ఆ బయట కూడా చూద్దాం ఒకసారి, చూసిన తర్వాత మీరు మాట్లాడదురు కానీ.